ఒక బస్ స్టాప్ లో ఒక మహిళ తన 6 ఏళ్ల పిల్లాడితో స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తోంది. తన కొడుకు తనతో అడుగుతాడు, అమ్మా అసలెందుకు చదువుకోవాలి అని. ఆమె అక్కడే రోడ్డు శుభ్రం చేస్తున్న ఒక వ్యక్తిని ఉదాహరణగా చూపిస్తూ ఇలా బదులిచ్చింది, అదిగో ఆ మనిషిని చూడు, నువ్వు గాని చదువుకోకపోతే నీకు అదే పరిస్థితి వస్తుంది అని చెప్పింది. అంతలో స్కూల్ బస్ వస్తే ఆమె పిల్లాడిని బస్ ఎక్కించి వెళ్లిపోయింది. ఇంతలో మరో మహిళ తన పిల్లాడిని అదే బస్ స్టాండ్ కి తీసుకువచ్చింది. ఆమె పిల్లాడు ఆమెతో మునుపటి పిల్లాడు అడిగిన ప్రశ్ననే అడుగుతాడు, అమ్మా అసలెందుకు చదువుకోవాలి అని. ఆమె రోడ్డు శుభ్రం చేస్తున్న అదే వ్యక్తిని చూపిస్తూ ఆ పిల్లాడితో ఇలా చెప్పింది, అదిగో ఆ రోడ్డు శుభ్రం చేస్తున్న అన్నను చూడు, ఎంత కష్టపడుతున్నాడో. పాపం ఆయన సంపాదించే డబ్బు ఆయన కుటుంబానికి సరిపోతుండకపోవచ్చు, ఆయనకు సరైన ఇల్లు ఉండకపోవచ్చు, సగటు మనిషి జీవించటానికి కావలసిన కనీస సౌకర్యాలు కూడా ఆయన ఎంతో కష్టపడితే గాని దొరకకపోవచ్చు. ఒకవేళ ఈ రోజు నువ్వు చదువుకుంటే రేపొద్దున నువ్వు గొప్పవాడివై ఆయన లాంటి ఎంతో మంది శ్రామికుల కష్టాలను నువ్వు తీర్చగలుగుతావు అని చెప్పింది. ఇందులో ఇద్దరు తల్లులు తమ పిల్లల మంచి కోరే చెప్పారు. కాకపోతే ఒకరు చదువుకోకపోతే వచ్చే నష్టాల గురించి చెబితే మరొకరు చదువుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి నేర్పించారు. ఒకరు స్వార్థాన్ని నేర్పిస్తే మరొకరు సంస్కారాన్ని నేర్పించారు.